దేవుని బిడ్డలారా, ఈ దినము ద్వితోపదేశ కాండము 31:8 వచనాన్ని ధ్యానిద్దాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు, దేవుడు మనకు తోడయుండు దేవుడై ఉన్నాడు. మనము ఎలాంటి పరిస్థితి గుండా ప్రయాణము చేసినా, ఎలాంటి పరిస్థితిలో మనము ఇరుక్కుపోయినా దేవుడు మనకు తోడై ఉన్నాడన్న సంగతి మనము మర్చిపోకూడదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సదాకాలము నేను మీతో కూడా ఉందును అని యేసు ప్రభు వాగ్దానం చేసినాడు. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు అన్న సత్యము మనము చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయి మనం బాధపడుతూ ఉంటాం, మనం వేదన పడుతూ ఉంటాం, ఏం చేయాలనో తోచక సతమతం అవుతూ ఉంటాం. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని వైపు మనం చూస్తామో, అప్పుడు ఆయన సన్నిధిని మనం అనుభవించగలం. దేవుడు తోడై ఉన్నాడన్న సత్యాన్ని గ్రహించగలం. కాబట్టి దేవుని వైపు చూడడం మనం నేర్చుకోవాలి. దేవునికి ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. మన పరిస్థితిలో దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యం సెలవుస్తుంది, ఆపత్తి కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. కాబట్టి దేవునికి మొరపెట్టినప్పుడు మన పరిస్థితి నుండి ఆయన విడిపించి దేవుని బిడ్డలారా మనల్ని తప్పిస్తాడు. అప్పుడు మనం ఆయనను మహిమపరుస్తాం, సాక్ష్యం చెప్పి దేవుని ఘనపరుస్తాం. కాబట్టి మనకు దేవుడు తోడై ఉన్నాడు అన్న సంగతి మర్చిపోకుండా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.